మీరు చెప్పండి అసలు ఏ స్కీమ్స్ ప్రధానంగా ఈ రోజున పెండింగ్‌లో పడిపోయి దీనికి రీజన్ ఏమనుకుంటున్నారు? దీనికి కంక్లూజన్ ఏం చెప్పబోతున్నారు? అసలు రీజన్ అంటే చంద్రబాబు నాయుడుకి అర్థమైపోయింది. మేము ఖచ్చితంగా వాళ్ళైతే ఓడిపోతారని ఆళ్ళ భయం మీద పుట్టుకుంది ఆల్రెడీ. ఆ ఓడిపోతున్న ఆ భయంతో ప్రతీది కూడా వచ్చే స్కీమ్స్ అన్నీ కూడా ఆపడానికి ట్రై చేస్తున్నాడు. మొన్న కూడా కోర్టులో ఏయించారు. మొన్న రీసెంట్‌గా పెన్షన్ కూడా అలాగే చేయించారు. హ్యాపీ ప్రశాంతంగా వాలంటీర్ వ్యవస్థ ఎళ్లి ఉదయం 6 గంటలకి అవ్వాతాతలకి ఇచ్చి హ్యాపీగా ఆళ్ళను చిరునవ్వు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. ఇదివరకు ఎలా ఉండేది చెప్పండి పెన్షను? ఎళ్ళాలంటే డైరెక్ట్‌గా బ్యాంకెళ్ళేవారు. బ్యాంకెళ్ళంటే ఒక పూట ఖచ్చితంగా స్పెండ్ చేయి. అది కూడా ఎవరినో బతిమాలుకొని తీసుకొని కుర్రోడిని తీసుకెళ్ళి ఒక రోజంతా అక్కడ ఉండవలసిన పరిస్థితి అప్పుడు. ఆ ఇచ్చిన 500, 600కి. కానీ ఇప్పుడు జగన్ ఎంత ఇస్తున్నాడో తెలుసు కదండీ. హ్యాపీ ప్రశాంత్ ఇంటికి అది కూడా ఆఫ్ చేసి తర్వాత అంత బాధపడ్డారు పెద్దలు చెప్పండి. మా సచివాలయంలో చాలామంది పాపం మొన్న లాస్ట్ టైం అలాగే చాలా ఇబ్బంది పడ్డారు అందరూ. చాలా లైన్‌లో అలా చాలా ఎంత బాధపడితే ఏడ్చుకున్నారు అలాగన్నా. మమ్మల్ని కూడా వదలటే చంద్రబాబు నాయుడు ఇంత ఘోరమా? ఆయన ఆయన సంగతి మనకు తెలుసు. అయినప్పటికి కూడా ఇంత పెద్దలు కూడా ఇలా ఉసురు పోసుకుంటారు. మా ఉసురు ఖచ్చితంగా తగులుతుంది. చాలా బాధపడ్డారు. ఇవే కాదు చాలా ఆల్మోస్ట్‌గా వాళ్ళు అంతా ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థమైపోయింది. నెక్స్ట్ మళ్ళీ మన పార్టీ కూడా క్లోజ్ చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు. వీళ్ళు మంచిగా వెళ్ళిపోతున్నారు. ప్రజల్లో మంచితనం బాగా పొందాడు. ప్రజల మనిషి. ప్రజలందరూ బాధలు తెలుసు. అన్ని కష్టాలు పేదలందరికీ మంచిగా వెళ్తున్నాయి. ప్రతి రూపాయి ఎక్కడ లంచం లేకుండా ఏది లేక నేరుగా ప్రజలకు వెళ్తుంది. అదన్నీ చూసి ఆయన తట్టుకోలేకపోతున్నాడు. ఇప్పుడు తన అమ్మాయి చెప్పింది. వాళ్ళు చేస్తే మా శ్రీలంక అయిపోతుంది డెవలప్మెంట్ అదే అంటున్నారు కదా. మరి వాళ్ళు ఇప్పుడు ఏం చెప్పారండి? సూపర్ 6 చెప్పి ఏవో పథకాలు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన కానీ సగం ఓడి చెప్పేస్తున్నారు. ఇంకా నాకు తెలిసి కేజీ బంగారం వేస్తారు, ఇంకా బెంచ్ కార్ వేస్తారు, ఇవే చెప్తారు ఇంకా ఎలాగన్నా. ఆయన చెప్పడానికి ఏముంది? ఎవరిని ఎన్నేం చెప్పొచ్చండి. ఇచ్చేది ప్రతి చెప్పాలి. కానీ ఇప్పుడు జగన్ గారు ఉన్నారంటే ప్రతిది కూడా ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉన్నాడు. ఆయన ఏది చెప్తున్నాడో ప్రతిదీ చేసి చూపిస్తాడు. మేనిఫెస్టో ఆయన ఏంటి చంద్రబాబు నాయుడు వరకు ఆయన పెట్టే మేనిఫెస్టో ఇవ్వలేదు సహా ఇచ్చిన కూడాను లాస్ట్ ఇంకో 6 months ఎలక్షన్ ఉందనగా 6 నెలలు చేశాడు అది కూడాను. కానీ ఇలా కాదు. ఎక్కిన సీఎం కుర్చీ కూర్చుని మొదటి నుంచి అలా కంటిన్యూగా అలా చెప్పిన మేనిఫెస్టో ప్రతి కూడా అలా ఇచ్చుకుంటూ వెళ్తున్నాడు. అదే నాయకుడు అలా ఉండాలండి. వీళ్ళందరూ ఒకటైపోయారు. ఇంతమంది ఒక వ్యక్తిని కలిపి ఓడించిన ఇంతమందే బీజేపీ, జనసేన, టీడీపీ, ఇంకేవో పార్టీలు పేరు లేని పార్టీలు అందరూ కలిసిపోయి అంతమంది కూటమి అంత కలిపి ఈయన ఓడించి చూస్తే వాళ్ళకి ఎంత భయం చూసుకోండి. ఈయన అందరూ ఒక్కడైనా సరే ఒక్కడే ఎంత బాధ వచ్చినా సరే ఒక్కడే తట్టుకున్నాడు. చిరునవ్వుతో హ్యాపీ మమ్మల్ని అందరూ కార్యకర్త నాయకులకి అందరికీ ధైర్యం ఇస్తున్నాడు. మేము ఎందుకు మనం ఉన్నాము, మనందరూ ప్రజలందరికీ మంచి చేసాం, మీరు ఏం భయపడిన అందరికీ ప్రతి ఒక్కరికి అండగా ఉంటూ తను ఒక నవ్వు. ఆఖరికి ఎంత కర్మ అంటే ఆఖరికి వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ కూడా డిస్టర్బెన్స్ చేశారు. ఎంత దరిద్రం చెప్పండి. ప్రతి ఫ్యామిలీ కూడా చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ లేవా చెప్పండి? ప్రతి ఇంట్లో కామన్గా ప్రతి ఒక్కరు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అది దాన్ని బయటికి తీసుకొచ్చి దాన్ని రాజకీయించడం చాలా దుర్మార్గం. అది మరి చంద్రబాబు నాయుడు లేదా అలా మాయగారిని ఏం చెప్పండి? అంతకంటే ఘోరం ఏంటండి? సొంత మాయగారిని ఆయన మాయగారు చేరి ఆయనకే వెన్నుపోటు పొడిచి చెప్పులు వేయించాడండి. అంతకన్నా ఇంకా దారుణం ఉంటుందా? అంటే అలాంటి వ్యక్తి అలాంటి కూడా ఇచ్చేయించాడు. చెప్పుకుంటూ పోతే బోల్లోనే. చంద్రబాబు నాయుడు ఎవ్వరు కూడా నమ్మరు సార్. ఖచ్చితంగా ఆయన అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. మహా మాయగాడు, మహా ఇదేని. సార్ ఈ ఎలక్షన్కి ఏం చేయబోతున్నారు అయితే? ఈ ఎలక్షన్కి ఏం లేదు సార్. మేము చాలా కాన్ఫిడెన్స్ ఉన్నాం సార్. ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా ఉన్నాం. మాకైతే ఖచ్చితంగా మేమైతే గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి అయితే సంతకం పెడతారు. సీఎం గురించి కూర్చుంటారు. సచివాలయంలో మమ్మల్ని ఎవరైతే వ్యవస్థను ఇబ్బంది పెట్టారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఎప్పటిలాగా వాళ్ళకి మంచి మంచి భవిష్యత్తు కూడా ఉంటుంది. నెక్స్ట్ ఏంటి వీళ్ళు వాలంటీర్ల వ్యవస్థ అనేది బాగోలేదు, చాలా దరిద్రం, మంచిగా రకరకాల పవన్ కళ్యాణ్ మాట్లాడారండి. మరి ఇప్పుడు ఎందుకని వాలంటీర్కి 10,000 ఇస్తానని అనౌన్స్ చేస్తున్నాడు? అంటే ఆయన ఒప్పుకున్నట్టే కదా. ఇంత వాలంటీర్ వ్యవస్థను తిట్టి అన్ని మాట్లాడిన వ్యక్తి రేపు వాలంటీర్ వ్యవస్థను ఉద్యోగులు తీయము, మీకు 10,000 రూపాయలు శాలరీ ఇస్తాను ఎందుకు చెప్తున్నాడు? అంటే ఇండైరెక్ట్గా ఆయన చేసిన మంచిది నువ్వే ఒప్పుకున్నట్టే కదా. మరి ఎందుకని మాయ మాటలు చెప్పడం కరెక్ట్ కాదు కదా. ఇది విజయనగరంలోని ఉడా కాలనీ వాసుల తాలూకా అభిప్రాయం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు బీజేపీతో జతకట్టి ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో పెట్టి లబ్ధిదారులకు అందాల్సినటువంటి స్కీములన్నీ కూడా ఆపేశారు. అందువల్ల లబ్ధిదారులకి స్కీములు అందట్లేదు అని చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తోంది. మరోవైపు రానున్న ఎన్నికల్లో కూడాను చంద్రబాబుకు బుద్ధి చెప్పే విధంగా ఓటు వేసి తగిన గుణపాఠం చెప్తామని కూడా చెప్తున్నారు. వీడియో శ్రీశ్వత యుగంధర్, సాక్షి టీవీ, విజయనగరం నుండి.